శ్రీశైలం ఎన్నేళ్ళు అప్పుడు 69 వెళ్ళారు. అప్పుడు మీకు ఎన్నేళ్ళు ఉంటాయి? 18 ఏళ్ళు ఉంటాయి. మీ అమ్మ మీ నాన్న ఇద్దరు కలిసి వెళ్ళారా? మీరు ఒక్కళ్ళే వెళ్ళారా? నాన్న మీరు అప్పుడు అన్నయ్య తమ్మ అందరూ అక్కడ ఉండడానికి వెళ్ళారు. మీరు ఎంతమంది అన్నదమ్ములు? ముగ్గురు మగ పిల్లలేనా? 2 అమ్మాయిలు 3 అబ్బాయిలు. మీరు మీ అన్న వాళ్ళు వెళ్ళారు. అక్కయ్య పెళ్ళి అయింది. మీ అక్కయ్య పెళ్ళి అక్కడే పెళ్ళి అయిన తర్వాత అప్పటికిప్పుడు చాలా మార్పు. అప్పుడు ఎలా ఉంది గుడి? చాలా చిన్నది, చాలా బాగుంది. అప్పుడు కళ్యాణం జరిగితే తల్లింపులు చదువుతుండే మా నాన్న నేను ఇద్దరండి. అందరూ వేలు చదివిస్తుండే. మనం ఇవ్వలేమని పోయి రూపాయి 2 రూపాయలు డబ్బులు వేయడానికి వెళ్ళాము. డబ్బు తీసుకొని మనం ఇచ్చే 2 రూపాయలు 2000 అని చదివించారు. రూపాయి ఇస్తే 2000 అని చదివించారు. 5 రూపాయలు 5000 అని చదివించారు. ఏదో సరదాగా ఉండండి. ఇప్పుడు కళ్యాణ మండపం ఉందా, అద్దాల కళ్యాణ మండపం ఉందా, దాంట్లో కళ్యాణం జరిగింది. కళ్యాణం అందులో జరిగేది. ఇప్పుడు వెళ్ళారా? ఇప్పుడున్న పొజిషన్ శ్రీశైలం వెళ్ళారా? ఇప్పటికప్పుడు చాలా మార్పు ఉంది. అప్పటికి ఎట్లా ఉంది శ్రీశైలం? దగ్గర పోయి తాకి దండం పెట్టుకోవచ్చు. ఇప్పుడు దూరం తాగడానికి చాలు. శివలింగం తాగకూడదు. అప్పుడే తాగారా? అప్పుడు తాకారా? రోజు తాగారా? రోజు 2 సార్లు 3 సార్లు పోయి వచ్చాము. రోజుకి మీ ఊరు దగ్గరేనా? శ్రీశైలం సంవత్సరం 3 సార్లు వెళ్తుంటాం కదా. వెళ్ళినప్పుడు 3 రోజులు ఉంటాం. 3 రోజులు ఉంటారా? 3 రోజులు ఉండి రోజు 2 సార్లు 3 సార్లు రౌండ్ తిరగడం. మన జనం చాలా తక్కువ ఉంది. అప్పుడు ఇవన్నీ లేవు. క్యూ బయట ఫ్రంట్ నుంచి వెళ్తుంది. చాలా గుళ్ళు ఉండేవి లోన, చిన్న చిన్న గుళ్ళు. గుళ్ళే లేవు లోన, చాలా తక్కువ జనం. శివలింగం అప్పుడు బాగుండేదా? అది సేమ్ అదే శివలింగం. నందీశ్వర దాంట్లో మారిపోయింది. రూటే మారింది. ఏం అడుగు? హలో, కొట్లో ఉన్నా. సరే, నువ్వు వచ్చేప్పుడు బిల్లలు తీసా నీ మింగి చాలు. 2 రకాలు ఉంటాయి అందులో, అయ్యే తీసురా. మందులు వస్తున్నాయమ్మా. బండి వేసుకుని వెళ్ళారా? బస్కి వెళ్ళారా? శ్రీశైలం బస్సేనా? ఇప్పుడు అప్పుడు ఎంత ఛార్జ్? ఎంత? శ్రీశైలానికి మనం ఉంటే 30-40 ఉండేది అప్పుడు. ప్రైవేట్ బస్సు.